విశాఖపట్నంలోని శీలానగర్లో గల అయ్యప్ప దేవాలయంలో శుభకరమైన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల హారతలను దేవునికి అందించారు. అనంతరం ప్రజలు భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. धर्मवती सौभाग्यवती राधा नाम्नी श्रीनिवास वात्सल्यपुत्रः श्रीनिवास देवद्रजी नामधेयस्य धर्मवती ज्वाला नाम्नी पोषण वात्सल्यपुत्रेः पोषणा नाम्नी विपिन वात्सल्यपुत्रः विपिन नामधेयस्य विपिन द्रजी नामधेयस्य सर्वमसाक्षमसैरिणी व्यायामस्य बंधु मित्रवजनों सर्वप्रसाद क्षमतैले मीजु देवयानवैश्वर्याणां सर्वकार्य आनुकूल्येन सर्वत्र एवञ्च महादैश्वर्याभिवृद्ध्यर्थं मध्यमिदम्बादेन सकलेन रक्षां धारयामि नित्यमङ्गलानि भवन्तु सर्वश्रेयाभिवृद्धिरस्तु सर्वाभीष्टसिद्धिरस्तु उत्तरे कर्मणि अभिघ्नमस्तु उत्तर अभिवृद्धिरस्तु ओम मेधावी भव दीर्घायुष्मान् भव शतमानं भव
స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం జూన్ 16 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించబడుతున్నవి. ఈ పవిత్రోత్సవాలు 16న ప్రారంభమై 25తో ముగింపు జరుగుద్ది. ఈ పవిత్రోత్సవాల్లో తలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఏమైనా తెలుసో తెలియకో ఏమైనా జరిగేటువంటి పొరపాట్లు కానీ ఏవైనా వాటిలన్నీ సరిచేసి శుద్ధి చేసి మళ్ళీ దేవాలయానికి పూర్వపు ఎనర్జీ శక్తిని తీసుకురావటానికని ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఎవరైతే విగ్రహ ప్రతిష్ట చేశారో, అంటే 1989లో విగ్రహ ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కానీ ఆయన వారసులు అంటే ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఈ ఉత్సవాలను ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా శ్రీ రమేష్ పండారతిల్ అనేటువంటి తాంత్రి గారు వచ్చారు. ఆయన బ్యాచ్ వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నారు. ఇక్కడ నిత్యం ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ నంబూద్రి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అంటే స్టార్టింగ్ రోజున ఆయన ప్రారంభిస్తారు, 22 వచ్చారు వీళ్ళు వచ్చి వీళ్ళు ఆ పూజా కార్యక్రమాలన్నీ వీళ్ళు టేక్ ఓవర్ చేసుకొని 25 ఆరాట్లు చేసి, అంటే జెండా 26న 16వ తేదీన జెండా ఆరోహణ చేసి ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 25న ముగింపు రోజున జెండా అవరోహణ చేసి అంటే దించి కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం తాలూకు విశేషం అదే. మరి ఈరోజు ఈ శీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 9 రోజుల నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఆలయ శంకుస్థాపన చేసినటువంటి వారి వారసులు కానీ వీళ్ళందరూ ఇందులో పాల్గొని మరి గత 9 రోజుల నుంచి కూడా చాలా పవిత్రంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించడం, మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని అయ్యప్ప యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇది ప్రతి సంవత్సరం కూడా జూన్ 16 నుంచి 25 తారీఖుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఏమైనా అపశృతులు ఉంటే అన్ని కూడా పోయే విధంగా మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం, తద్వారా ఏంటంటే పూర్తి పవిత్రంగా ఈ ఆలయం ఉండడం అన్నది జయంగా ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం కానీ, మరి మనందరికీ తెలుసు నిత్యం కూడా అన్నదానం చేయడం కానీ ఇక్కడ ప్రతి బుధవారం కూడా, అదే విధంగా ప్రతి బుధవారం శనివారం కూడా మరి ఎంత పవిత్రంగా కార్తీక మాసంలో అయితే ఇంకా డైలీ కూడా మండలం కూడా డైలీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగే విధంగా మరి ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క ఆలయం మీద మరి ఎంతో శ్రద్ధతో, ఆ స్వామి మీద ఎంతో శ్రద్ధతో మరి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరి ఈ ప్రాంతంలో నిజంగా ఇంత గొప్పగా ఆ స్వామి ఇక్కడ వెలిసాడంటే ఆలయ నిర్వహణతో పాటుగా ఉచిత హోమియో వైద్యశాల నిర్వహిస్తున్నాం. అంటే ఉచిత వైద్యం మరియు మందులు కూడా వచ్చినటువంటి పేషెంట్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే శబరి విద్యానికేతన అనేటువంటి పాఠశాలలు నిర్వహిస్తూ దాని ద్వారా ఉచిత విద్యా బోధన కావిస్తున్నాం. అంటే పిల్లలకి ఉచిత విద్యా బోధన మరియు మధ్యాహ్న భోజనం, స్కూల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మరియు
యూనిఫామ్ కూడా పిల్లలకి ఉచితంగా సమకూర్చడం జరుగుతున్నది. అలాగే నిత్య శనివార అన్న సమారాధన కార్యక్రమం కూడా అయ్యప్ప దేవాలయ సమితి వారిచే నిర్వహించడం జరుగుతున్నది. అలాగే నిత్య బుధవార అన్న సమారాధన కార్యక్రమం శ్రీ మణికంఠ భక్త జ్యోతి సేవా సంఘం వారి ద్వారా సంవత్సరం పొడుగున నిత్య బుధవారం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే శ్రీ అయ్యప్ప సేవా సమితి వారిచే కార్తీక మండల కాలంలో ప్రతి సంవత్సరం వారిచే నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ బుధవారం శనివారం మినహాయించి కార్తీక మండల కాలంలో వారు నిర్వహించడం జరుగుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరగడం విశేషం. శుభ నమస్సులు. నా పేరు రాధాకృష్ణ. ఈ యాంత్రికమైన జీవన విధానంలో భక్తుడు కానివ్వండి, భక్తురాలు కానివ్వండి, దేవాలయానికి రావాలంటే ఎంతో శ్రమ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది. అటువంటి తరుణంలో ఈ బిహెచ్పివి మన ఉద్యోగస్తులైనటువంటి శేషగిరి గారు, ఎస్ఏ నాయుడు గారు అధ్యక్ష కార్యదర్శులుగా ఈ ఆలయాన్ని ఎంత నిర్వహణ అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. అందులో అద్భుతమైన విజయం సాధించారు. వారికి నా అభినందనలు తెలియజేస్తాను.